హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారుతుంటాయి. విధానాలు మారడం కోసమే ప్రభుత్వాలను ఎన్నుకుంటుంటారు. అయితే ఆ మార్చిన విధానాలు కరెక్టా కాదా అన్నటువంటిది కూటమిగా ఉన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు కూర్చుని విశ్లేషించుకుంటారా, లేకపోతే కూటమి సమిష్టి నిర్ణయమే ప్రస్తుతం అమల్లో జరుగుతోందా? గతంలో అన్ని పథకాలని మార్చేసినటువంటి ఇది లేదు, కొన్ని పథకాలు మాత్రమే మార్చేవాళ్ళు. లైక్ ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ కొనసాగుతూ వచ్చినాయి. ఇతరత్ర కొన్ని అన్న క్యాంటీన్ లాంటి పథకాల్ని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎత్తేసినటువంటిది ఉంది. మిగతా రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నటువంటి కొన్ని రకాల పథకాలు చంద్రబాబు ఎత్తేసినటువంటి. కానీ ప్రజలకి టచ్ అయ్యేటటువంటి అంశాలకు సంబంధించి జరిగేటటువంటి మార్పులు ఇది సమిష్టి నిర్ణయాలా లేకపోతే వాస్తవికత? అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చర్యలు, దీని మీద కూటమి ప్రభుత్వం ఏమనుకుంటుంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రవికిరణ్. నమస్తే అండి రవికిరణ్ గారు. నమస్కారం సాయి గారు, మీ వీక్షకులందరికీ నమస్కారం. ఈవేళ వాలంటీర్ వ్యవస్థ అన్నటువంటిది దాదాపుగా పక్కన పెట్టేశారు. ఈ 2 నెలల నుంచి జరగట్లేదు. వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా తీసేయాలన్నది కూటమి ప్రభుత్వ నిర్ణయమా? సాయి గారు, మీరు చెప్పినట్టుగా ప్రభుత్వాన్ని ఎప్పుడైతే మారుతుందో కొంత విధానపరమైనటువంటి ఆలోచన ధోరణి ఏ రకంగా చేస్తే మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఎంచుకున్నారు, మరో ప్రభుత్వం ఎంచుకున్నారంటే ప్రజలు గత ప్రభుత్వంతో అన్ని బాగానే ఉంటే ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎంచుకునేవారు. లేదు, ఇంత పెద్ద మార్పు 164 సీట్లు ఇచ్చారంటే సంథింగ్ మార్పు, ఒక విధానపరమైన మార్పు మా నుంచి కోరుకుంటున్నారని సుస్పష్టమైంది. అయితే అన్ని మార్చాల్సినటువంటి ఆవశ్యకత లేదు. మీరు చెప్పినట్టు కొన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు మారుతుంటే కొనసాగిస్తారు, కొత్తవి పెడతారు. ఏ ప్రభుత్వం అయినా సరే కొంత వాళ్ళ మార్క్ పరిపాలన, మంచి పరిపాలన ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటారు. ఒక లాంగ్ రన్ లో అది మంచి ఫలితాలు ఇస్తారా, ఫలితాలు ఇస్తారా అనేది ఒక 3-4 ఏళ్ళు అయితే కానీ మనకు అర్థం కాదు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ, ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయాలు ఆయన తీసుకొచ్చినటువంటి వ్యవస్థ, నో డౌట్ అబౌట్ దట్. అయితే వారు మొదట పెట్టిన ఉద్దేశాలు ప్రభుత్వం యొక్క సేవలు డోర్కి అందించే విధంగా, మొదటిగా పెన్షను, వాళ్ళ యొక్క నవరత్నాల స్కీము, డోర్ డెలివరీ ఇంటికి వద్దగా అందించే విధంగా ఒక 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టుకున్నారు. సో ఆ రకంగా కొంత ఎంపిక జరిగింది, ముందుకు వెళ్ళారు. రాను ఆ వ్యవస్థ ఓవరాల్ గా మనం చూసాం. ఒక 4 ఏళ్ల ప్రస్థానంలో ఏ రకంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో వాలంటీర్లు ఏ రకంగా యూజ్ చేసుకున్నారు, మంత్రులు కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా వారిని ఏ రకంగా ఉపయోగించుకున్నారు, ఎన్రోల్మెంట్ నుంచి ఓటర్ ఎన్రోల్మెంట్ ఏ రకంగా ఉపయోగించుకున్నారు. ఆఖరికి సార్వత్రిక ఎన్నికల ముందు కూడా సాక్షాత్ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలో ఓపెన్ గా వాలంటీర్లు అన్నారు, వాలంటీర్లు మీరు సిద్ధమా, రండి గెలిపించండి, మన పార్టీని గెలిపించండి, సిద్ధమా అన్నారు. అప్పుడు మన డిబేట్లు కూడా మాట్లాడుకున్నాం. ఒక ప్రభుత్వ అధినేత అయ్యుండి ప్రభుత్వం నుంచి జీతం కాదు గౌరవ వేతనం తీసుకుంటున్నారు అంటే, ప్రభుత్వం ప్రజలు కట్టే పన్నుల నుంచి గౌరవ వేతనం తీసుకుంటున్న వ్యక్తుల్ని మీరు ఎందుకు ఉసుకొలుపుతున్నారు, మీ పార్టీకి పనిచేయమని ఎందుకు ఉసుకొలుపుతున్నారు, ఇది తప్పు కదా, వారి జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు మీరు అని చెప్పి మనం డిబేట్ అడిగాం. అయితే ఆయన పిలుపుందుకుని 1,00,000 మంది పైగా రాజీనామా చేశారు. ఈరోజు 50% అబౌవ్ లేరు వాలంటీర్లు, రాజీనామా చేశారు. ఇది వైసీపీ పార్టీకి పనిచేశారు. సో ఈరోజు గత ప్రచారంలో కూడా మేము చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ వ్యవస్థని మేము 10,000 ఇస్తాం, కొనసాగిస్తామని కూడా చెప్పారు. ఈరోజు ప్రభుత్వం మారి ప్రభుత్వం వచ్చింది. అయితే ఈ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ గురించి ఇటీవల జరిగినటువంటి శాసన మండలి సమావేశాల్లో శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు, 2-3 ఎమ్మెల్సీలు లిఖితపూర్వ అడిగిన ప్రశ్నకి లిఖితపూర్వ సమాధానం డోలా వీరాంజనేయ స్వామి గారు గౌరవ మంత్రివర్యులు సమాధానం కూడా ఇచ్చారు. ప్రశ్న ఏంటంటే, వాలంటీర్ వ్యవస్థ మీరు తొలగిస్తున్నారా, ఉంచదలుచుకోలేదా, వాలంటీర్లకు 10,000 ఇచ్చే ఆలోచన ఉందా లేదని అడిగితే మంత్రి గారు లిఖితపూర్వ సమాధానం చెప్పారు, వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం. అయితే వారిని దానికి 50% పైగా రాజీనామా చేస్తున్నారు. సో దాన్ని ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏ రకంగా ఎలా ఉపయోగించుకోవాలి అన్నది వివిధ డిపార్ట్మెంట్ చర్చిస్తున్నాము. అలాగే 10,000 ఇచ్చే ఆలోచన కూడా మాకు ఉంది, దాని ప్రతిపాదన కూడా రెడీ చేస్తున్నాం, దీని మీద సమాలోచన చేస్తున్నాం, కొంత సమయం పడుతుందని గౌరవ మంత్రి గారు లిఖితపూర్వకంగా శాసన మండలిలో చెప్పారు. సో ప్రభుత్వం యాజ్ ఆన్ టుడే అయితే వాలంటీర్ని, ఉన్నటువంటి వ్యక్తుల్ని, అలాగే మేము ఎన్నికల టైంలో కూడా చెప్పాం, వాలంటీర్లు ఎవరైతే మంచి క్వాలిఫైడ్ ఉన్నారో, డిగ్రీ అబ్బాయి చదువుకున్నారో వాళ్ళకు మెరుగైన శిక్షణ ఇచ్చి ఇంకా మెరుగైన ఉద్యోగాలు కల్పన చేసే విధంగా కూడా
మేము సహకరిస్తారు కూడా అన్నాం. సో ఏ రకంగా వాళ్ళని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని మీద ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది, నివేదికలు తీసుకుంటుంది, దాని ప్రకారం ఆచరణ చేస్తారు. అయితే ఏదైతే మనం చూస్తున్నాం పింఛన్ విధానం, వార్డు సచివాలయం, గ్రామ సచివాలయం వివిధ సిబ్బందితో అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే వాలంటీర్లు దేనికి ఉపయోగించట్లేదు. సో ఏ రకంగా ఉపయోగించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది, కానీ ప్రభుత్వం ఇప్పుడు వరకు మేము డిస్కంటిన్యూ చేస్తున్నాం, వాళ్ళకి మాకు సంబంధం లేదు అనే విషయం అయితే ప్రభుత్వం చెప్పలేదు. సో కొంత సమయం తీసుకుని వాళ్ళందరికీ న్యాయం చేసే పని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా చేస్తుందని మీ ద్వారా ప్రజలు తెలియజేస్తారు సాయి గారు. అంటే 2 నెలల పాటు మీకు జీతం ఇవ్వం, మళ్ళీ మేము ఎప్పుడు ఆలోచించి చేస్తాం అని ఏ వ్యవస్థలోనైనా ఉంటుందా? అంటే జీతం కాదు, అది గౌరవ వేతనం. అదే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు కాదు, వాళ్ళకి అది కాదు, వాళ్ళ అదే ప్రభుత్వ వాళ్ళ ఉద్యోగులు కాదు. పోషణ, లేకపోతే వాళ్ళు అది అసలు చేయాల్సిన అవసరం లేదు 5,000 పోషణ కాదు కదా సాయి గారు. అట్లా అయితే 5,000 చేయాల్సిన పోషణ అవసరం కాదు లేదు కదా, 5,000 రూపాయలుగా అది అవసరం లేదు అన్యాయం చేయమంటలేదు. ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నేను అనే ప్రభుత్వ ఉద్యోగులు పాయింట్, కాదు. ఇవాళ కాదు వచ్చే నెల అవుతుంది, ఆ పై నెలలో అవుతుంది, ఒక గ్యారంటీ చెప్పాలి కదా. ఇప్పుడు 150,000 మంది మిగిలారు. ఇంకోటి వాలంటీర్ అంటే ఒక పెన్షన్ కాదు కదా ఇచ్చేది, చాలా సర్వీసెస్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ సర్వీసెస్ అన్ని జనం దగ్గరికి ఆగిపోయినాయి కదా. జనం కంటే ఇంటి వద్దకు వచ్చేది సచివాలయాల నుంచి ఆ వ్యవస్థ అయితే కంటిన్యూ అవుతుంది. సో ప్రధానంగా ఆ వ్యవస్థని ప్రధానంగా ఎవ్రీ మంత్ యూజ్ చేసుకుంది, పింఛన్లకి పంపిణీకి ప్రధానంగా యూజ్ చేసుకున్నారు. మిగతా ఏంటంటే ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబ సభ్యుడికి సర్టిఫికెట్ ప్రతి రోజు అవసరం ఉండదు కదా. సో మిగతా సర్వీసులు తక్కువే ఉంటాయి. ఇతరత్ర ఎక్కువగా సర్వీసులు యూజ్ పథకాలకి చేసుకునేది అర్హతలు ఏంటంటే కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఉండేటటువంటి ఇతర పనులన్నీ కూడా డైరెక్ట్గా ఆఫీస్ దగ్గరికి ఎవరు పోలా, అందరూ ఇంటి దగ్గరికి వాలంటీర్ ద్వారా వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళడం. రెండవది పెన్షన్ వాలంటీర్ ఇదివరకు ఇంటికి తీసుకొచ్చిస్తే ఇప్పుడు ఆ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి అక్కడికి రమ్మనమని చెప్పడమో లేదా సచివాలయానికి వచ్చి తీసుకెళ్ళమంటామో చెప్తున్నారు. అంటే ఇందులో తప్పేం లేదు, మా విధానం అట్లాగే ఇళ్ళ దగ్గరకు వచ్చి నోట్లో ముద్ద పెట్టడం కాదు, వచ్చి మీ పని మీరు కష్టపడి అక్కడికి వచ్చి తీసుకోవడం అనే విధానమా? అది కరెక్ట్ కాదండి. నాకున్నటువంటి సమాచారం నేను కూడా చూశాను, పాల్గొలేదు కానీ దూరంగా ఉండి కూడా చూశాను. ఇంటికే తీసుకువెళ్ళి ఇస్తున్నారు. 1-2 ఏమైనా జరిగితే అది ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేసే కార్యక్రమాలు, లేకపోతే నాగబాబు గారు వెళ్ళి ఆ సొంతకు వెళ్తే అక్కడ కూర్చోబెట్టి ఇచ్చారు, సో అలా ప్రచారం, అలా కొంత ప్రచారం చేస్తుంటారు. కానీ మెజారిటీ కేసులు అయితే ఇంటికి వెళ్ళి ఇస్తున్నారండి. అంతేగాని మీరు సచివాలయం రండి తీసుకోండి అన్నది నాకు తెలిసి అయితే పెద్దగా లేదు. ఒక జరగవు అని అనండు, 1-2 జరుగుండొచ్చేమో, బట్ మెజారిటీ అయితే ఇంటికి తీసుకెళ్లే ఇచ్చారండి. సో వాలంటీర్లు కూడా ఏ రకంగా అకామిడేట్ చేయాలనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు కూడా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఇంకా సమయం ఉంది. దాని ప్రకారం ప్రభుత్వం ఒక సహేతుకమైన నిర్ణయం తీసుకుంటే నేనైతే భావిస్తున్నాను. రైట్. సచివాలయ వ్యవస్థ ఉంటుందా ఉండదా? ఎందుకంటే ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళని ఇతర డిపార్ట్మెంట్లకి అటాచ్ చేస్తారు అంటున్నారు. అట్లాగే ఆ సచివాలయంలో ఉన్నటువంటి ఏదైతే దాన్ని ఏమంటారు రిజిస్ట్రేషన్ లాంటి వ్యవస్థ కూడా తీసేస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల్ని వేరే డిపార్ట్మెంట్ కి అటాచ్ చేస్తారన్నది ఎవరు చెప్పారండి? వాళ్ళ పత్రికల్లో వచ్చింది, నిన్న పాలిట్ బ్యూరో మీటింగ్లో, అలాగే ఇవాళ ఈనాడు జ్యోతిలోనే వచ్చింది. ఆ సచివాలయ వ్యవస్థకు సంబంధించినటువంటి సిబ్బందిని, పంచాయతీరాజు కొంతమందిని, కొన్ని డిపార్ట్మెంట్ల మరికొంతమందిని అటాచ్ చేస్తారు, మినిమం స్టాఫ్ ఉంచుకుంటారు అన్నటువంటి 2,000 కుటుంబాలకి అక్కడ సర్వీస్ ఈనాడు ఆంధ్రజ్యోతి రెండిట్లోనే వచ్చింది. చిన్న ఆర్టికల్ చూశాను. అయితే ఒకటి, గ్రామ వార్డు సచివాలయాలని డిస్కంటిన్యూ చేసే ఆలోచన ప్రభుత్వానికి అయితే లేదని నాకైతే ఉన్నటువంటి సమాచారం. ఇప్పుడు ఒకటి సాయి గారు, మనం గత 4 ఏళ్లుగా ఈ అంశం మీద అనేక డిబేట్లు చేసాం. గ్రామ వార్డు సచివాలయాల యొక్క చట్టబద్ధత గురించి, రాజ్యాంగం ఏ రకంగా షెడ్యూల్ 11, 12 షెడ్యూల్ 11 అన్నది పంచాయతీలకి హక్కులు ఇస్తూ రాజ్యాంగ సవరణ చేసి షెడ్యూల్ 11, షెడ్యూల్ 12 మున్సిపాలిటీలకి, కార్పొరేషన్స్ కి వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఉంటున్న అంశాలు. సో రాజ్యాంగం ప్రకారం ఆ పంచాయతీలో ఉన్నటువంటి ఎన్నుకున్నటువంటి పంచాయతీ బాడీ, సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, లేదా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఆ సిబ్బంది ఉంటారు. వీళ్ళందరూ ఆ గ్రామం యొక్క సంక్షేమం, అభివృద్ధి, ఎన్ని కార్యక్రమాలు చూసుకోవాలి. అలాగే మేయర్, చైర్మన్ అనేది మున్సిపాలిటీ, కార్పొరేషన్ చూసుకుంటారు. అయితే మనం చర్చ చేసింది ఏంటంటే, గ్రామ వార్డు సచివాలయాలు తీసుకొచ్చి ఈ వ్యవస్థకి అనుబంధం చేయకుండా విడిగా పెట్టి వీళ్ళకి సంబంధం లేకుండా వీళ్ళేదో వేరే డైరెక్ట్ గా రిపోర్ట్ చేసే విధంగా చేసుకుంటూ పోయారు. ఇది ప్రజాస్వామ్య రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని మనం చెప్తాం కాదు. కోర్టులో కూడా కేసు వెళ్ళి, కోర్టులో కూడా ఈ జీవోలు, గ్రామ వార్డు సచివాలయ జీవోలు కొట్టేస్తామని కూడా అంది హైకోర్టు. అప్పుడు ప్రభుత్వం కొంత సమయం తీసుకొని సమయం అడిగింది.
మేమేదో ఆర్డినెన్స్ చట్టం చేస్తామంటే ఆ చట్టం ఎప్పుడు చేశారు? 2023లో ఎప్పుడు చేశారు చట్టం. సో ఆ కేసు ఇంకా మరి ఉందో లేదో మరి నాకు ఇంకా గుర్తులేదు. సో నేను స్థూలంగా చెప్పేది ఏంటంటే లోపాలు ఉన్నాయి. గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ఒక త్రిశంకు వ్యవస్థలా తీసుకొచ్చి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఒక ఎలక్టెడ్ బాడీని విరుద్ధంగా చేసినటువంటి కార్యక్రమం. దీన్ని ఏ రకంగా మనం అప్పుడు కూడా చెప్పాం, దీన్ని అనుసంధానించాలి, దీన్ని గ్రామ సర్పంచులకి గ్రామ పంచాయతీకి అనుసంధానించే విధంగా చేయాలి, కానీ దీన్ని డీలింక్ చేసేస్తే మంచి పద్ధతి కాదన్నాం. సో అటువంటి విధానపరమైనటువంటి అంశాల మీద ప్రభుత్వం ఆలోచిస్తారు. ఒకటి. రెండు, నేను ఆ పత్రికల్లో కూడా మీరు చెప్పిన సదరు పత్రిక కూడా చూసింది ఏంటంటే ఇప్పుడు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు రేషనలైజ్ చేసే అవకాశం ఉందని ఎవరు చెప్పలేదు. ప్రభుత్వం అయితే చెప్పలేదు ఈ విషయం మీద. పత్రిక చెప్పిన దాని మీద నేను విశ్లేషించి చెప్పేది ఏంటంటే ఒక రేషనలైజేషన్ అంటే క్రమబద్ధీకరణ. అంటే ఎక్కువ మంది సిబ్బంది ఒక సచివాలయంలో 10 మంది ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్రామంలో అంత జనాభా లేరు, సో దాన్ని ఒక 4-5 కంటిన్యూ చేయటం, మిగతా 4-5 తక్కువ ఉన్న చోట పంపించడం. అలాగే ఏమన్నా రేషనలైజేషన్ ఎక్కువ తక్కువ సెట్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు, కానీ అది పూర్తిగా తొలగించే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులే. ఆ వ్యవస్థ ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తిగా నిర్మాణం చేస్తాం. గ్రామీణ ఉపాధి హామీ పథకం కావచ్చు, లేదా ఫైనాన్స్ కంపెనీ నిర్మించినటువంటి నూతన భవనాలు, ఆ భవనాలను ఏ రకంగా సిబ్బంది ఉండాలి, ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేది కూడా మనం కావాలి. దాన్ని తొలగించే వ్యవస్థ కానీ అనుసంధానం చేయాలి. గ్రామ కార్యదర్శులకి, గ్రామ పంచాయతీ సర్పంచులకి, అలాగే మేయర్కి, చైర్మన్లకి వ్యవస్థకి వాళ్ళు అనుసంధానం చేసే విధంగా, అక్కడ అకౌంటబుల్ అయ్యే విధంగా, వాళ్ళ ద్వారా పౌరు సేవలు అందే విధంగా ఏ రకంగా చేయాలనేది తప్పనిసరిగా కొంత మార్పులు చేర్పులు చేయవలసి ఉంది. తప్పనిసరిగా చేయాలి. ఏమండి అప్పుడు రాజకీయ నిర్ణయాలు అయిపోతాయి కదా. ఏముంది దీంట్లో? రాజకీయం ఏముందండి? సచివాలయాలు అయినా వాలంటీర్లు అయినా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వచ్చినాయి. ఇప్పుడే నిన్న పెన్షన్లో కొంతమందికి ఆ పార్టీ వాళ్ళైతే ఇవ్వము, ఆ పార్టీ వాళ్ళైతే మా దగ్గరకు వచ్చి దండం పెట్టి వెళ్తే ఇస్తాము, ఇలాంటి దాదాపుగా ఒక 20 లక్షల దాకా ఆపేసినటువంటి పరిస్థితి. సచివాలయంలో ఇప్పుడు ఈ రాజకీయ అంటే ఎవరైతే గెలిచిన వాళ్ళకి అనుసంధానంగా పనిచేయడం ప్రారంభించారనుకోండి, ఆ గెలిచిన వాళ్ళు చెప్తేనే ఇస్తారు, లేకపోతే చెయ్యరు. అప్పుడు ఇంకా దాంతో ప్రయోజనం ఏముంటుంది? గతంలో పద్ధతి అది బాగాకనే కదా జనం ఇబ్బంది పడింది. అది కరెక్ట్ కాదు కదా. ప్రజాప్రతినిధులని ఎన్నుకుని ఎలక్షన్స్ తీసేయాలి, ఇంకా ఎలక్షన్స్ అక్కర్లేదు. ఇంకా ఇప్పుడు మనం ప్రజాప్రతినిధుల్లో ఉండాలి కదా నిస్వార్థత. మనం అన్ని పార్టీలను ఒకటి చూడాలని, కానీ ప్రజాప్రతినిధులకి అది లేదు కదా. ఇప్పుడు ఎవడు అధికారంలో ఉంటే వాడే రాజ్యం. తీసేయాలి, ఇంకా ప్రజాస్వామ్యం ఉండకూడదు. ఇంకా ముఖ్యమంత్రి జనాలందరినీ మనకి నచ్చిన పార్టీ వాళ్ళ నుంచి మిగతా వాళ్ళందరినీ చంపేయాలి, లేదా బంగ్లాదేశ్ తరహాలో ఉండాలి, లేదంటే మనకి నచ్చిన వాళ్ళని చంపేసేటట్టు అంతే కదా ఇప్పుడు చేయాలి. ఇప్పుడు అలాగా తీసేసి ప్రజాప్రతినిధులకి ఒక అసెంబ్లీకి ఇంపార్టెన్స్ లేదు, మండలికి ఇంపార్టెన్స్ లేదు, లేకపోతే చైర్మన్ మేయర్ కు ఉన్నటువంటి కౌన్సిల్ కి, కాకినాడ కౌన్సిల్ కి ఇంపార్టెన్స్ లేదు. అలాగేదండి ఇప్పటిదాకా జరిగింది ఏంటి? ఇప్పుడు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎంపీ గారు వెళ్ళి ఆ పని చెయ్యరు కదా. ఎంపీ గారు ఎంపీ పనులు చేస్తాడు, అధికారులు కింద పని చేస్తారు. ఎంపీ గారు విధాన నిర్ణయం తీసుకుంటాడు, ఎమ్మెల్యే గారు విధాన నిర్ణయం తీసుకుంటాడు, అలాగే సర్పంచ్ గారు విధాన నిర్ణయం తీసుకోవాలి. పంచాయతీ అయినా కార్పొరేషన్ అయినా విధాన నిర్ణయం తీసుకుంటే అమలు చేసే వ్యవస్థ ఈ ఆఫీసర్ల వ్యవస్థ ఏదైతే కింద ఉండేటువంటి. అలాగే అమలు నిర్ణయం వాళ్ళు చేస్తే కింద అమలు చేసేటట్టు వీళ్ళకి చెప్పాలి. అంతేగాని వీళ్ళు అంతా వాళ్ళతోనే కూర్చుని వాళ్ళు చెప్పినట్టే చేయాలి అంటే వీడికి సరే వీళ్ళకి పెన్షన్ ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళకి ఆ పని చేయండి, వాళ్ళకి రోడ్డు వేయబాకండి, వీళ్ళ రోడ్డు లాగండి. ఇదే కదా ఏళ్ల తరబడి గడిచింది మన దేశంలో. దాన్ని ఒక సిస్టంలోకి తీసుకొచ్చేదే కదా. ఇప్పుడు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉందండి, మీరు ఎలక్టెడ్ బాడీ ఉంటుందండి, కింద సిబ్బంది అంతా ఉన్నారండి. ఇప్పుడు లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్. లెజిస్లేటివ్ ఎవరు? మేయరు, కార్పొరేటర్లు లెజిస్లేటివ్. ఎగ్జిక్యూటివ్ ఎవరు? అధికారు, కమిషనరు, డిప్యూటీ కమిషనర్ అందరూ ఉంటారు. ఈ వ్యవస్థకి సచివాలయం లింక్ చేయాలి. గ్రామ వార్డు సచివాలయాన్ని, కాకినాడలో వార్డు సచివాలయాన్ని ఆ ఎగ్జిక్యూటివ్ కి లింక్ చేయాలి. అధికార యంత్రాంగాన్ని లింక్ చేయడాన్ని తప్పుపట్టట్లా నేను. మీరు ఏమి చేయడం, వాళ్ళు విడిగా చేస్తారు, వీళ్ళు విడిగా చేస్తారంటే రాజ్యాంగం అది కరెక్ట్ కాదండి. నేను అనేది అధికార యంత్రాంగాన్ని అనుసంధానం చేయడంలో తప్పు లేదు, కానీ రాజకీయ నాయకులతో అనుసంధానం చేస్తే మీరు చెప్పినటువంటి నేను చెప్పింది మీరు తప్పుగా అర్థం చేస్తున్నారేమో. ఇప్పుడు నేనంటే ఏంటంటే మేయర్ అంటే నా ఉద్దేశం ఆ వ్యవస్థ. ముఖ్యమంత్రి అంటే వ్యవస్థ, చీఫ్ సెక్రటరీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు వ్యవస్థ.
అంతేగాని మేయర్ ఇంట్లో పని చేయాలి, సీఎం ఇంట్లో ఊరికి చేయాలి నేనేం అనలేదే. నా ఉద్దేశం అది కూడా కాదు. ఒకవేళ మీరు అర్థం చేసుకుంటే నేను మళ్ళీ కరెక్ట్ చేస్తాను దాన్ని. ఏదంటే ఎగ్జిక్యూటివ్ లింకప్ చేయాలి. వీళ్ళెవరికి లింకప్ చేయాలి, దీనికి సంబంధం లేదు. కాకినాడ కార్పొరేషన్ పడే సిబ్బందికి లేకపోతే అక్కడ ఉన్న కౌన్సిల్ చేసిన తీర్మానాలకి మాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటే వేరే వ్యవస్థ, ప్యానల్ వ్యవస్థ తయారు చేస్తాం కదా, అది కరెక్ట్ కాదు. మనం 4 ఏళ్ళుగా చేసిన డిబేట్ అదే. గ్రామ వార్డు సచివాలయాల్ని పంచాయతీ లింకప్ చేయమంటే సర్పంచ్ కింద ఊడికం చేయమని కాదు. మన 4 ఏళ్ళు ఎప్పుడు ఆ డిస్కషన్ చేయలేదు. సర్పంచ్ కింద అందరూ గ్రామ సచివాలయ సిబ్బంది ఊడికం చేయాలి, వాళ్ళ ఇంట్లో పని చేయాలి, మనం ఎప్పుడు మాట్లాడుకోలేదా? గ్రామ పంచాయతీకి లింకప్ చేయాలి, వ్యవస్థకి లింకప్ చేయాలి. నేను అది కూడా అన్నాను ఒక మాట, సచివాలయాలు పెడుతున్నప్పుడు మీ డిబేట్ లో కూడా అన్నాను, కొత్తగా బిల్డింగ్ కట్టి 1000 కోట్లు దాని మీద ఖర్చు చేయడం కన్నా సరే కట్టండి, ఎక్కడైతే గ్రామ పంచాయతీలు లేవో అక్కడ కొత్త బిల్డింగ్ కట్టండి. అలాగే అక్కడ ఉన్న సిబ్బంది 4 తక్కువగా ఉంటే ఇంకో 5 యాడ్ చేయండి, లేదా ఇంకో 4 యాడ్ చేయండి. అంతేగాని మీరు 1000 కోట్లు తీసుకొచ్చి మొత్తం తీసుకొచ్చి అంతమందిని సిబ్బంది పెడితే ప్రభుత్వం మీద భారం అయిపోతుంది కదా. ఎన్ని 1000 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయిపోతే అసలే మనం అనేకమైన అప్పులు ఉన్నాయి కదా. ఇలాగా మీరు దుర్వినియోగం చేయడం వల్ల ఉపయోగం ఏంటని కూడా మనం డిబేట్ చేసాం. ఉన్నదాన్ని పెంచుకోవచ్చు కదా, ఇంకా దానికి ఇంకో బెటర్ మార్గం చూడండి అని చెప్పి స్టార్టింగ్ లోనే మనం డిబేట్ చేసాం. సో అలాగనమాట, అంతేగాని దీని వేరే ఉద్దేశం కాదు సాయి గారు. రైట్. ఇప్పుడు జాతీయ రహదారుల తరహాలో రాష్ట్ర రహదారులను కూడా విస్తరించి పీపీపీ పద్ధతిలో, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పద్ధతిలో మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లకు అప్పచెప్పి టోల్ వసూలు ద్వారా ఆ రోడ్లని నిర్వహణ చేయాలి అన్నటువంటి నిర్ణయం సమిష్టిదా, లేకపోతే కనుక అది కరెక్టే అనుకుంటున్నారా? ఇప్పుడు శాసనసభలో ముఖ్యమంత్రి గారు కొంత ఓపెన్ గా డిస్కషన్ చేస్తూ సభ్యులను కూడా దాని మీద ఆలోచించమన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, ఓకే జాతీయ రహదారులు విస్తరిస్తున్నారు, దాని మీద టోల్ వసూలు చేస్తున్నారు, అలాగే మన స్టేట్ హైవేలు చాలా పాడైపోయినాయి, ఇబ్బంది అయిపోతుంది. సో దీన్ని మనం వేస్తున్నాం, రోడ్లు మళ్ళీ పడవుతాయి, అయితే మెయింటెనెన్స్ సరిగ్గా ఉండట్లేదు. సో దీనికి ఇంకా మెరుగ్గా చేయాలి. మెరుగ్గా ఏ రకంగా చేయొచ్చు, అన్ని చోట్ల ఇది చేయమని కాదు, ఎక్కడైతే కొంచెం ఎక్కువ ట్రాఫిక్ ఉందో, ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతుంటారో, ఎక్కడైతే ఇంకా అవసరం ఉందో ఆ స్థానాల్లో స్టేట్ హైవేని విస్తరించి 10 మీటర్లు ఆ పై స్థాయికి విస్తరించి దాని ఫర్దర్ మెయింటెనెన్స్ కి ఏదైనా టోల్ పెట్టి, ఈ 2 వీలర్లు 3 వీలర్లు వద్దు, అవి వదిలేసేయండి, 4 వీలర్లు లారీలు లేకపోతే బస్సులు ఇటువంటి వాటికి ఏమన్నా వసూలు చేయవచ్చా, అలా ఏమైనా చేస్తే ఎలా ఉంటది, ట్రాక్టర్లు ఎన్ని వదిలేయండి, ఎన్ని వద్దు. సో దీన్ని వసూలు చేస్తే ఏ రకంగా ఉంటది, బాగుంటుందా బాగోదా, దీని మీద మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి అన్నారు. అయితే దాని నా ఉద్దేశం అయితే, ఎక్కడైతే మేజర్ స్టేట్ హైవేలు మెయింటైన్ చేయలేకపోతున్నారో, ఈరోజు మనం చాలా చోట్ల చూస్తున్నాం. ఇప్పుడు మీరు అమలాపురం కనెక్టింగ్ టు రావులపాలెం, అది స్టేట్ హైవేనే, దాన్ని నేషనల్ హైవేకి ఇచ్చేసారు, మీరు వేసుకోమని. అలాగే కాకినాడది, నేను గత 5 ఏళ్ళుగా చెప్పేది ఏంటంటే, కాకినాడకి కనెక్టివిటీ కాకినాడ అనపర్తి ధవళేశ్వరం ఈ కెనల్ బ్రిడ్జి ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాన్ని వెళ్ళిపోతున్నారు, దీన్ని నేషనల్ హైవేకి ఇచ్చేయండి, వాళ్ళు చాలా కమర్షియల్ రూట్, అది చాలా రైస్ ఎక్స్పోర్ట్లు అని జరుగుతుంటాయి. అలాగే కాకినాడ రామచంద్రాపురం రావులపాలెం ఇది కూడా ఇచ్చేయండి అని. సో నేను ప్రభుత్వం నేను కూడా మా ఎమ్మెల్యేకి ఎంపీకి చెప్పింది ఏంటంటే, ఎక్కడైతే మనకు అవకాశం ఉంటుందో, ఎక్కడ మేజర్ ట్రాఫిక్ ఉండదో అక్కడ మీరు నేషనల్ హైవేకి ఇచ్చేయండి. ఇంకా ఇంటీరియర్ ప్రాంతాల్లో ఎక్కడ ట్రాఫిక్ తక్కువ ఉన్న చోట ఈ పీపీపీ మోడల్ కి వెళ్ళద్దు, మీరు దానికి ఏమీ చేయొద్దు. బట్ ఎక్కడైతే ఇంకొంచెం అటు ఇటు కాదు మధ్య తరహా ఉంటాయో, కార్లు ఎక్కువ తిరుగుతుంటాయి, లారీలు బస్సులు ఎక్కువ తిరుగుతుంటాయో, అటువంటి చోట్ల ఫర్దర్ మెయింటెనెన్స్ చేసే విధంగా తక్కువగా ఏమైనా ఉంటే దాని మీద ఆలోచన చేయండి. అంతేగాని పూర్తి స్థాయిలో అది చేస్తే ఇబ్బంది అవుతుందని కూడా మేము చెప్పడం జరిగింది. సో ఇంకా ఆలోచన, ఇంకా డిస్కషన్ చేస్తున్నారు, అందరి నుంచి ఇన్పుట్స్ తీసుకుంటున్నారు, ఏ రకంగా చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు. ఇది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు, 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ ట్రాక్టర్లకు కానీ ఎద్దుల బండి కానీ ఇటువంటివి ఎక్కడా వసూలు చెయ్యం. ఒకవేళ చేయవలసి వస్తే ఇంక నిర్ణయం తీసుకోలేదు, కార్లు లారీలు బస్సులు ఆ స్థాయిలో ఏదైనా కొంత తీసుకునే ప్రయత్నం చేసి దాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెనల్ రోడ్, ఫర్ ఎగ్జాంపుల్ గుడివాడ విజయవాడ రోడ్డు ఉంటుంది సార్, అది రోడ్డు ఎప్పుడు వేసినా సరే ఆ బ్యాంక్ కెనల్ పంట కాలం ఉంటాయి, వేసిన 2 ఏళ్ళకి కూడా కుంగిపోతుంటే ఎవరు పట్టించుకోవడం, మెయింటెనెన్స్ ఇంకా పాడైపోతా ఉంటాయి. సో అటువంటిది ఏదైనా ఇస్తే మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకుంటే అట్లీస్ట్ కాసే విధంగా పెద్ద చేసి కాసే విధంగా చూశారనుకోండి, కార్లు లారీలు బస్సులు తిరుగుతుంటాయి కొంచెం అక్కడ ఏరియా కాబట్టి. సో అటువంటి చూసుకొని దీర్ఘకాలిక సమస్యలు ఉన్నది,
కరెక్ట్ చేస్తే బాగుంటుంది. అలాగే గుడివాడను పామర్ ఉంది, అది జాతీయ రహదారికి ఇచ్చేయచ్చు. సో అలాగా ప్లాన్ చేసుకుంటే అటు ప్రజలకి కనీసం రూపాయి కార్లు తిరిగేవాడు రూపాయి ఒకటి ఇబ్బంది పడ్డు తిరిగి. ఆ మధ్య ఎప్పుడో నేను వెళ్ళాను 2 నెలల క్రితం, అయితే నా కారు ఇదైపోయింది ఆ రోజులు. అది ఇలాగే అంది సినిమా, జేమ్స్ బాండ్ సినిమా లాగా ఇలా వెళ్ళాల్సి వచ్చింది రోడ్డు మీద. సో ఇటువంటి పరిస్థితులు కష్టంగా సాగేదో 10 రూపాయలు 20 రూపాయలు టోల్ తీసుకుంటే నాకు ఇబ్బంది లేదు. సో అలాగే ఆలోచన చేస్తాను, ఇంకా దానికి సమగ్రంగా ప్రణాళిక రూపొందించలేదు సాయిగా. అంటే బేసిక్గా హైవేస్ నేషనల్ గవర్నమెంట్కి ఇచ్చేయడంలో తప్పేం లేదు, వాళ్ళు కట్టడంలో కూడా తప్పేం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా టోల్ గేట్లు అనేటటువంటి విధానం మొదటిసారి, అంటే అప్పుడు కూడా నేషనల్ హైవేస్ అనుకుంది ఏంటంటే కొన్ని రోజులు మెయింటెనెన్స్ పరిశీలన అన్నారు, అది పర్మనెంట్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఏడాది పెరుగుతూ ఉంటుంది, పెరిగినప్పుడల్లా జనాలు తిట్టుకోకుండా తిట్టుకుంటుంటారు. కాకపోతే ఇక అలవాటు పడిపోయారు. ఇప్పుడు అలాగే ఇది కూడా అలవాటు పడిపోయి శాశ్వతంగా ఇక స్టేట్ హైవేస్ అనేటువంటి పేరుతో ఇవన్నీ ఇక జనం డబ్బులు కట్టాల్సింది 160 రోడ్లు అనుకుంటా టోటల్గా అంటున్నటువంటి పరిస్థితి. అంటే అన్ని రోడ్లు అయితే చేయరు, ఒకటి కొన్ని కీలకమైన రోడ్స్ లో తప్పనిసరిగా కార్ల దగ్గర కొంత వసూలు చేయడంలో, లేకపోతే లారీల దగ్గర బస్సుల దగ్గర వసూలు చేయడంలో నా ఉద్దేశం అయితే తప్పలేదు. ఎందుకంటే నేను స్వయంగా బాధలు అనుభవించాం. కాకినాడ నుంచి రామచంద్రాపురం నుంచి రావులపాలెం వెళ్ళే రోడ్డు ఎంత దారుణంగా ఉంటదంటే, ఆ ఇలువ నాకు మంచి రోడ్డు వేశారనుకోండి, 4 ట్రాక్ రోడ్డు లేకపోతే 100 మీటర్స్ రోడ్డు వేశారనుకో, నా డీజిల్ ఖర్చు నేను ఆ టోల్కి ఇచ్చేస్తాను. ఆ డీజిల్ ఖర్చు ఎంత డీజిల్ అవుతుంది? అడుగుడుగు ఆగిపోవటం, కారు ఇదైపోతే దాని రిపేరు ఎంత అవుతుంది? 10,000 20,000 కాసేస్తుంది ఒక రిపేర్ కి. సో నేను మాలాంటోలో లేకపోతే లారీలు బస్సులు లాంటివి వెళ్ళినప్పుడు ఎంత డ్యామేజ్, పెద్ద డ్యామేజ్ అయిపోతున్నాయి. సో దానికి ఆ ఇలువ అక్కడ టోల్ కి ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఇవ్వటాకైతే నాకు తెలిసి అయితే ఇబ్బంది ఉండదు. ప్రొవైడెడ్ మంచి రోడ్ వేసి చక్కగా మెయింటైన్ చేస్తే ప్రజలేమి ఇబ్బంది పడరు. 2 వీలర్ 3 వీలర్ ట్రాక్టర్లు బుల్లెట్ కార్డ్స్ ఇవన్నీ తీసేయండి, అవన్నీ ఎక్కడ వసూలు చేయరు. రైట్, అది మంచి పాయింటే. మరొక ప్రధానమైనటువంటి అంశం మద్యం బ్రాండ్లకి సంబంధించినటువంటిది. అన్ని బ్రాండ్లు తీసుకొచ్చి ఆరోగ్యకరమైనటువంటి మద్యాన్ని అందించాలి అన్నటువంటి నిర్ణయం. మద్యంలో నాకు ఇప్పటికీ కూడా తెలియనటువంటిది, అంటే నాకు తాగడం అలవాట్లేదు, మీకు ఉందో లేదో నాకు తెలియదు. మద్యం తాగితే ఏమన్నా ఆరోగ్యంగా ఉండేటటువంటిది ఏమన్నా కొత్తగా ఏమన్నా కనిపెడుతున్నారా? నవ్వుకున్నా, నాకు కూడా మంత్రి గారు పాదసారి గారు ఆరోగ్యమైన మద్యం అంటే నవ్వాలి అడవాలి అర్థం కాలేదు. అదేదో హెల్త్ డ్రింక్ లాగా జవహర్ గారు అనుకుంటా బీరు టానిక్ అన్నారు జవహర్ గారు అనుకుంటా. మాట్లాడేప్పుడు కొంచెం మన పద ప్రయోగాలు సెన్సిటివ్ అంశం మీద కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఆరోగ్యం కాదు అనారోగ్యమైన మధ్య, అంటే తొందరగా చావాలా లేట్గా చావాలా అన్నటువంటిది అనుకుంటుంది. అదే జల్దీ పైవా అదే మద్యం తాగితే పోతావు, దానిలో డౌటే లేదు. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వంలో ఒక స్పిరిట్ లాంటిది ఇచ్చి అనేకమైనటువంటి చావులకి కారణమయ్యారని చెప్పేసి మనకున్నటువంటి నివేదికలు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద అసెంబ్లీలో కూడా వైట్ పేపర్ ఇచ్చారు. దానిలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏ రకంగా లివర్లు కిడ్నీలన్నీ పాడైపోయి రా స్పిరిట్ తాగించేశారు, దీనివల్ల రేట్లు పెంచేశారు. మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం. మా సోమవీర్రాజు గారు అప్పుడు మీటింగ్ లో తగ్గిస్తాం ఇంకా తగ్గిస్తాం అంటే దాని మీద నవ్వుకున్నారు అందరూ. ఏంటి ఇలాగేంటి సోమవీర్రాజు కాదు సారా వీర్రాజు అన్నారు. మరి ఇప్పుడేమో చంద్రబాబు గారు ఉంది, మంచి నిర్ణయం అది. ఆ రోజు మీరు చెప్పింది అదే సామాన్యుల యొక్క ఇబ్బంది. మేక్ సెన్స్ అండి. ఒక 15 రూపాయలు తయారు చేసేది దాన్ని 200 రూపాయలకి అమ్మితే దుర్మార్గంగా ఏంటి, అంతే 200 రూపాయలకి అమ్మితే అతను ఇంకా తాగడం మానేస్తాడు, దూరం అయిపోతున్నాడు. లాజిక్కే పెద్ద బూత్ లాజిక్ కదా. సిగరెట్ ఎప్పుడు కూడా ప్రభుత్వాలు రేట్లు పెంచుతూనే ఉంటాయి, ఎందుకంటే కాస్త తగ్గిస్తారు అన్నటువంటి ఉద్దేశంతో. అది శాశ్వతం, ప్రతిసారి సిగరెట్ పెరుగుతుంటే మందు పెరుగుతూనే ఉంటుంది అనమాట. అంటే ఇలా కాదు కదా సార్, ఇప్పుడు గతంలో అమ్మింది ఎంత, నీ ప్రభుత్వం వచ్చాక నువ్వు అమ్మింది ఎంత, పట్టుకుంటే షాక్ కొట్టాలి అన్నది ఆ ప్రభుత్వ విధానం తీసుకుంది. అందుకని రేట్లు 4-5 రేట్లు పెంచారు. మీరు లైట్ ఏదైనా ఉపయోగపడిందా? లేదు. దాని వల్ల ఏమైంది? గంజాయి పెరిగిపోయింది. లేకపోతే మా ప్రాంతాల్లో ప్రతిపాడు ఏజెన్సీ ప్రాంతాల్లో, పిఠాపురం సముద్రం కారుకున్న ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో లేకపోతే అధికార పార్టీ ఆధ్వర్యంలో ఇది జరిగేది. మనం ఏం చేయలేదు, ఏ ప్రభుత్వంలో చేసినా అదే జరుగుతుంది. ఎవరు అతిథులు కాదు దీనికి ఏమి వాళ్ళే చేస్తారు, అధికార పార్టీ వాళ్ళు ఎక్కువ చేస్తారు. చేసి డబ్బులు చేసుకున్నారు, అవన్నీ సరఫరా చేశారు. దానివల్ల ఏమవుతుంది? పాడైపోతుంది కదా. సో తప్పనిసరిగా ఆరోగ్యాన్ని పాడు చేసే మద్యాన్ని ఇటువంటి నాటి కాకుండా బ్రాండెడ్ కంపెనీ
ఏదో ఉంటాయి కదా బ్రాండ్లు, Kingfisher. కింగ్ ఫిషర్ లేకపోతే ఏదో ఉంటాయి కదా, అటువంటిది బ్రాండెడ్ ఏదైనా తీసుకొచ్చే విధంగా, అలాగే గతంలో 2019లో రేట్లు ఏ రకంగా రేట్లు ఉన్నాయో ఆ రకంగా రేట్లు వచ్చే విధంగా తప్పనిసరిగా చేయాలి. అలాగే అట్ ది సేమ్ టైమ్ దీన్ని దూరం చేసే విధంగా ఎప్పుడు మాటలకే పరిమితం అయిపోతున్నాం. డి ఎలక్షన్ సెంటర్లు పెట్టాలంటాం, ఏ ప్రభుత్వం వచ్చినా మరి పెడతారు, ప్రతిసారి ఉంటాయి. మంత్రి గారు కూడా చెప్పారు, కాకపోతే వచ్చేవాడు ఎవడ మాటలు ఉంటాయి, కేతలు మాత్రం ఉండవు. సో ఈసారి పార్థసారథి గారికి చెప్పారు డిఎక్షన్ సెంటర్లు పెడతామని, ఎక్కువ పెట్టాలని, కనీసం జిల్లాకు ఒకటన్నా పెట్టాలని, అలాగే మద్యం వాడకం స్లోగా తగ్గించి ఉండాలి. మరి ఆశిద్దాం, మరి ఏమవుతుందో చూద్దాం. రైట్. రేషన్ వాహనాలు అన్నటువంటిది ఆపేసి రేషన్ షాపు దగ్గరికే తీసుకెళ్లడమే బెటర్ అనుకుంటున్నారు. అంటే రేషన్ మనం ఫ్రీగా ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 80 కోట్ల ప్రజలకి ఫ్రీగా ఇస్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల వరకు 5 ఏళ్లలో ఖర్చు పెడుతున్నారు. సో అది దేశవ్యాప్తంగా సుమారుగా 6 లక్షల పైచీలకు రేషన్ దుకాణాలు, ఫెయిర్ ప్రైస్ షాప్స్ అంటారు, రేషన్ దుకాణాలు 6 లక్షల పై వరకు ఉన్నాయి. మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 30,000 పైచీలకు దుకాణాలు ఉన్నాయి. సో సాంప్రదాయంగా 2019 వరకు ఎవరైనా సరే, నేను కూడా నా చిన్నప్పుడు కూడా రేషన్ దుకాణాలకు వెళ్ళి తీసుకునేవాళ్ళం, మన ఇంటి దగ్గర ఉండేది, తీసుకునేవాళ్ళం. అయితే 2019 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ వెహికల్స్ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అని చెప్పేసి వ్యాన్స్ తీసుకొచ్చారు. ఆ రోజు మనం డిబేట్ లో కూడా అన్నాం, ఇప్పుడు ఫ్రీగా రేషన్ వస్తుంది, ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళకి డోర్ డెలివరీ చేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు, లెప్రసీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు రారు బయటికి. సో వాళ్ళకి అందించే విధంగా, అవసరమైన వాళ్ళకి అందించే విధంగా ఏర్పాటు చేసే వాళ్ళు. అయితే గిరిజన ప్రాంతం ఉంటది కొండల్లో, ఇప్పుడు మాకు ఏజెన్సీ ప్రాంతం ఉంది, రంపచోడవరం, మారేడుమిల్లి, అదే చిన్న చిన్న హ్యామ్లెట్స్ ఉంటాయి. అన్ని హ్యామ్లెట్లలోనూ రేషన్ దుకాణాలు ఉండవు, 4-5 హ్యామ్లెట్లు కలిపి ఒక చోట ఉంటాయి. సో అలాగా అక్కడ ఏమన్నా ఒక మొబైల్ యూనిట్ అక్కడ నుంచి పంపించి హ్యామ్లెట్లు ఇచ్చేస్తే బాగుంటుంది. అంతేకాని అన్ని చోట్ల అయితే ప్రభుత్వానికి ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది కదా, ఆ వెహికల్స్ కొనాలి, సబ్సిడీలు ఇవ్వాలి, డబ్బులు, మెయింటెనెన్స్ మంత్లీ ఇవ్వాలి, 8,000 కోట్లు అవుతుంది, సంవత్సరానికి ఎంత అవుతుంది, 5,000కి ఎంత అవుతుంది, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో అన్ని పెట్టుకోవాలి, ఎందుకు చేస్తారా దుబారా ఖర్చు అని ఆ రోజు కూడా అనుకున్నాం. డోర్ టు డోర్ డెలివరీ చేస్తా ఉన్నారు, డోర్ టు డోర్ ఎక్కడైంది, డోర్ టు డోర్ అవ్వలేదు కదా, అసాధ్యం అని కూడా అన్నాం. అసాధ్యం ఎలా చేస్తారు, వ్యాన్ పట్టుకొని డోర్ టు డోర్ ఇస్తారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటి, ఇప్పుడు ఎక్కడో మా ఉండే కాలనీలో ఒక చోట ఆగుతారు, అక్కడ సైరన్ వేస్తారు, అక్కడ వాళ్ళందరూ వచ్చి అక్కడ క్యూ కట్టాలి, అక్కడ అతను ఎప్పుడు వస్తారో తెలియదు, అది వచ్చిన టైంలో తీసుకోవాలి, తీసుకోకపోతే మళ్ళీ అతను రాడు, వీళ్ళు మళ్ళీ సచివాలయంకో ఎక్కడికో వెళ్ళాలి, తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోతే 3 మాసాలు వరుసగా తీసుకోకపోతే రేషన్ కార్డు పోతుంది, అది బియ్యం కార్డు, రేషన్ కార్డు తొలగిస్తారు. ఈ పరిస్థితి, ఆ వ్యాన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ సమయంకి వస్తుందో తెలియదు. ఈ సమస్యలు ఉన్నాయి, మనం కూడా గతంలో చర్చించాం. సో దీన్ని ఏ రకంగా పరిష్కరించాలి, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది ఏంటంటే, కలెక్టర్ మీటింగ్ లో కానీ అంతకుముందు మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కొనసాగిస్తూ, ఒకవేళ వీళ్ళు కాదు అనుకుంటే, ఇది అక్కర్లేదు, ఈ వ్యవస్థ ఇలా వద్దు అనుకుంటే, వీళ్ళని ఏ రకంగా ఎక్కడ అకామిడేట్ చేయాలి అన్నది మీరు ఒక నివేదిక తయారు చేయండి, అందరితో చర్చించండి, ఎక్కడ ఈ వ్యాన్లు మనం యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలి, ప్రొడక్టివ్ గా ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ఏ రకంగా చేయాలి అనే దాని మీద ఆలోచన చేసి ఒక ప్రతిపాదనతో రండి అని చెప్పి అన్నారు. సో దాని ఇంకా ఇవాల్వ్ అవ్వలేదు, ఏ రకంగా చేయబోతారో మనం చూద్దామండి. ఇప్పుడు రేషన్ దుకాణం ఉందనుకోండి, 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు పొద్దు నుంచి సాయంత్రం 6-7 టైం ఉంటుంది, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, తీసుకుంటారు. అన్ని ఏరియాల్లో 30,000, నాకు తెలిసి 30,000 ఫెయిర్ షాప్స్ వరకు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. గ్రామాలు 13,000, 14,000 ఉన్నాయి. నేను అన్నట్టు కొన్ని ప్లేస్లు ఉంటాయి, రిమోట్ ప్లేసెస్, హ్యామ్లెట్లు ఇటువంటి ఉన్నాయనుకోండి, అక్కడ ఏమన్నా కొనసాగించి అవసరమైన వాళ్ళకి ఇంటికి తీసుకెళ్లి ఇచ్చే ఈ రకమైన ఒక ఆలోచన చేసి, ఒక 10,000 ఎండీలు ఉన్నట్టున్నాయి ఇప్పుడు, దాన్ని ఏమన్నా కుదించి ఒక 1,000-2,000 ఉంచి ఈ హ్యామ్లెట్లు గిరిజన ప్రాంతాల్లో, మన ఏజెన్సీ అరకు ప్రాంతాల్లో ఇంట్లో ఉంచి మిగతాదని సెట్ చేసి ఇంకో 8,000, 5,000 ఎక్కడన్నా వేరే రకంగా ఉపయోగించుకునే ఏర్పాటు చేస్తారేమో, ఏ రకంగా ఇవాల్వ్ అవుతో మనం చూద్దాం సాయి గారు. రైట్. ఆరోగ్యశ్రీ అన్నటువంటిది ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. ప్రతి ప్రభుత్వం మారినప్పుడల్లా సరే ఇన్ని 100 కోట్లు బకాయిలు ఉన్నాయి, మేము తీర్చామని ఎవరికాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే ఈ దఫా అది కాకుండా దాని ప్లేస్లో ఇన్సూరెన్స్తో లింకప్ చేస్తాం చేసేటటువంటి ప్రతిపాదన పరిశీలిస్తున్నారు. మొన్ననే వాళ్ళతో మీటింగులు కూడా జరిగినాయి. అది సఫిషియెంట్గా ఉంటుంది అనుకుంటున్నారా? ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీద
ఒక దుమారు ఇటువంటి రేగింది. వారు ఆశా సంఘం, లిక్విడేట్ ఆశా అనే వాళ్ళ సంఘం వాళ్ళు ఏదో నోటీస్ ఇచ్చారు, మాకు డబ్బులు కనుక ఇవ్వకపోతే ఆగస్టు 15 డిస్కంటిన్యూ చేస్తున్నారు. అంతకుముందు కేంద్ర మంత్రి పెమ్మసాని వారు, డాక్టర్ పెమ్మసాని గారు వారు చెప్తూ ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి రాష్ట్రంలో, బట్ అట్ ది సేమ్ టైం ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే 60 కోట్ల మంది వరకు ఉచితంగా వైద్యం, 5 లక్షల వరకు వైద్యం అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్ 30,000 పైకి నెట్వర్క్ హాస్పిటల్ ఉన్నాయి, అందిస్తున్నారు. ఆ కార్డులు మనం ఎక్కువ ఇక్కడ ప్రోత్సహించట్లేదు. ఒక వ్యక్తికి, పేద బడుగు బలిగిన వ్యక్తికి ఆరోగ్యశ్రీతో కార్డుతో పాటు ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా ఇచ్చేస్తే గనక వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ముందు ఆయుష్మాన్ భారత్ కార్డు ఎలిజిబిలిటీ ఉంటే ఆ కార్డును అవైల్ చేసుకుంటే ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం కట్టుకుంటది. ఆ ఇల్వ భారం మన మీద తగ్గుతుంది కదా. అలా ఆయుష్మాన్ భారత్ మా గుంటూరు పార్లమెంట్ లో ఎలిజిబుల్ 3 లక్షల మంది ఉంటే ఇప్పుడు వరకు 28,000 మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చారు. మరి అది అనవసరమైన దుబారా అవుతుంది కదా. కేంద్ర ప్రభుత్వం ఎట్లాగో చూస్తున్నప్పుడు డూప్లికేషన్ అవుతుంది. సో మనం వాళ్ళు ఉపయోగించుకొని దానికి ప్రయారిటీ ఇచ్చిస్తే డబ్బులు వాళ్ళు పే చేసుకుంటారు కదా. అంటే ఇదిగో తొలగించేస్తున్నారు, ఆరోగ్యశ్రీ తొలగించేస్తున్నారు అని చెప్పి దుష్ప్రచారం చేసి నాన్న యాగి చేశారు. దానికి మంత్రి గారు, గౌరవ మంత్రి సత్యకుమార్ గారు కూడా చెప్పారు, ఆరోగ్యశ్రీ కంటిన్యూ అవుతుంది, ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఇప్పటి వరకు బకాయిలు పెట్టింది 2,100 కోట్లు. ఈ ఆరోగ్యశ్రీ ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవల పేరు మారిందో దానికి గత ప్రభుత్వం పెట్టిన బట్టి 2,100 కోట్లు. అది ఇప్పుడు మేము వచ్చి పెట్టింది కాదు కదా. ఈ నెల ఈ 30 రోజులు 40 రోజులు మేము పెట్టింది కాదు కదా. గత ఎన్నో సంవత్సరం పైసలుగా పెండింగ్ పెట్టారు. మనం కూడా చూసాం ఎన్నిసార్లు ఆశా అసోసియేషన్ ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చేవాళ్ళు, మనం దాని మీద చర్చించే వాళ్ళం. అలాగే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ, లేదా ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉన్నప్పటికీ అక్కడ హాస్పిటల్లో అనేక రూపాయల డబ్బులు లాగేసుకుంటారు. గత ప్రభుత్వం హయాంలో అలా జరిగింది. ఇప్పుడు మా ప్రభుత్వం దాని మీద దాడులు చేసి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. సో నిన్న అనుకుంటా కొన్ని చోట్ల చూస్తే తప్పుడు క్లెయిమ్స్, హాస్పిటల్ తప్పుడు క్లెయిమ్స్ కూడా పెట్టిస్తారు. ఆపరేషన్ చేయకుండానే చేసినట్టు క్లెయిమ్స్, లేకపోతే ఒక స్టంట్ వేస్తే 2 స్టంట్లు వేసామని క్లెయిమ్స్, లేకపోతే జాయిన్ అయిన వారికి ఒకటే నాణ్యత తక్కువ, ఇంకో 10,000 ఇవ్వు, ఇంకో నాణ్యత ఎక్కువ చేస్తా అని చెప్పి వేయటం, ఇవన్నీ దోపిడీ అయిపోతున్నాయి. సో మనం ఒక పక్కన ఫ్రీ అంటూనే పేదవాడి దగ్గర ఒక హాస్పిటల్కి వెళ్తే కనీసం 10,000 నుంచి అతనికి వచ్చిన రోగాన్ని బట్టి 10,000 నుంచి 30,000 లాగేస్తారు. సో అన్ని దీన్ని అరికట్టాలి. సో దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. తప్పనిసరిగా దీన్ని స్ట్రీమ్ లైన్ చేసే విధంగా పేదవాడికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉచితంగా వైద్యం జరిగేది. ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకుంటే దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ. అది ఏ రాష్ట్రానికి వెళ్ళినా సరే, మధ్యప్రదేశ్ వెళ్ళినా, రాజస్థాన్ వెళ్ళినా అక్కడ ఆ కార్డు చూపిస్తే వైద్యం ఫ్రీ. మరి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆరోగ్యశ్రీ కార్డు మన రాష్ట్రం వరకే పరిమితం కదా. సో ఆ రకంగా వెసులుబాటు యూజ్ చేసుకోవాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. అది తప్పేం కాదు, దాన్ని మనం స్వాగతించాలి. ఆయుష్మాన్ భారత్ గురించి అంటలేదు నేను. మొన్న పెట్టింది మీటింగు, ఇన్సూరెన్స్ వాళ్ళతో సంస్థలు పెట్టారు అక్కడ. అదే ఆ పేమెంట్ ఏ రకంగా చేయాలన్న దాన్నే కదా. పేమెంట్ ఎక్కడో చేయాలి. డైరెక్ట్ గా ఇప్పుడు వరకు ప్రభుత్వ ఖజానా నుంచి పే చేస్తున్నారు. ఇకపై నుంచి ఇన్సూరెన్స్ కడితే పే చేయాలన్నది ఆలోచన, అంతే కదా. అవును. ఇప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంది సార్, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం ప్రీమియం కట్టేస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి, దానికి 20-25 ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలకి కేంద్ర ప్రభుత్వం ప్రీమియం పే చేస్తుంది. ప్రీమియం పే చేసి రాష్ట్ర ప్రభుత్వం తర్వాతగా ప్రీమియం పే చేస్తుంది. సో దాన్ని కలెక్టర్ గా ఆధ్వర్యం రివ్యూ చేసుకుని ఎక్కడైనా కెలామిటీ జరిగితే దానిలో పేమెంట్లు ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తారు. ఇప్పటి వరకు 1,00,000 కోట్ల పైచీలకు వరకు. అలాగే క్లెయిమ్స్ రైతులకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 15-20 కోట్ల రైతులకి ఇప్పటి వరకు ఆ పథకం పెట్టి ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. కట్టిన ప్రీమియం ఎంత? 20,000 కోట్లు 30,000 కోట్లు ప్రీమియం కట్టి 1,00,000 కోట్ల పైన ఇది వచ్చింది. ఈ మధ్య పార్లమెంట్ కూడా చెప్పారు, మీకు కార్డు తర్వాత వివరాలు పంపిస్తాను. అయితే నేననేది ఏంటంటే, అలాగే వాళ్ళ క్లెయిమ్స్ కానీ ఇవ్వకపోతే వాళ్ళ మీద పెనాల్టీ ఉంటుంది. 12% పెనాల్టీతో వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో అలాగే ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని చేస్తున్నారు. సో ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అయ్యి, ఇప్పుడు మీకు ఇంకో పథకం సరే అలా టైఅప్ అయ్యి ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అయ్యి ఆ ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కట్టేసి, ఇంతమంది పేషెంట్స్ ఉన్నారు, ఇంతమంది కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ కార్డ్స్ కి లంసంగా ఇంత అమౌంట్ పే చేస్తారు. పే చేసినప్పుడు ఆ క్లెయిమ్స్ త్రూ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ ఆసుపత్రికి వెళ్ళిపోతారు. ఇది అంటే ఇంకా ఇది చర్చలోనే ఉంది, ఇంకా పూర్తి వివరాలు బయటికి రావాలి. నాకున్న అవగాహన ద్వారా చెప్తున్నాను. ఏంటో అనేది ఇంకా మనం ఫర్దర్ గా వెళ్తేనే అర్థం కాదు. అంటే సమస్య ఒకటే వస్తుందంటే ఇన్సూరెన్స్ కంపెనీలతో
ఒకటి అబౌవ్ 60s వాళ్ళు ఇన్సూరెన్స్లు యాక్సెప్ట్ చేయవు ఇన్సూరెన్స్ కంపెనీలు. రెండవది వచ్చేటప్పటికి ఇన్ని రకాలు ఉండవు. ఇప్పుడు ఒక పేదవాడికి కనుక ప్రాబ్లం వస్తే ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని వెళ్ళిన తర్వాత మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో మిస్యూజ్ చేస్తున్నారు. అది ఆసుపత్రి తప్పు, అట్లాంటి ఆసుపత్రి మీద చర్యలు తీసుకోలేని ప్రభుత్వానికి తప్పు. అంతే తప్పించి వాళ్ళే మళ్ళీ ఉద్యమాలు చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ అలా దాన్ని సఫిషియెంట్గా నడిపిస్తే అసలు వాళ్ళు కూడా చేయరు, ఏ ప్రాబ్లం ఉండదు. డబ్బులు వాళ్ళు లేటుగా ఇస్తున్నారు కాబట్టి దాని బదులు వడ్డీ కింద ఇది తినేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఒక కాగితం అది పట్టుకుని వెళ్తే గ్యారంటీగా అతనికి ట్రీట్మెంట్ లభిస్తుంది. బట్ ఇప్పుడు ఈ మధ్య సిస్టమ్ వస్తే అది లభిస్తుందన్న భరోసా ఉంటుందా, లేదా ఇది ఒక ప్రయోగం చేసి చూద్దాం పోయేది మనం కాదు కదా అనేటువంటి ఆలోచన? అంటే ఒకసారి ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇప్పుడు నేను కూడా తీసుకున్నాను మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకున్నాను, గత సంవత్సరం నుంచి తీసుకుంటున్నాను. నేను ఇటీవల రెన్యూ చేశాను. 18,000 ప్రీమియం, 7.5 లక్షలు కవరేజ్. సో దానిలో అన్ని కవర్ అయ్యాయి. నేను 7 ఏళ్ల నుంచి కడుతున్నానండి. కరెక్ట్గా హాస్పిటల్ పాలైనప్పుడు డబ్బులు అది పనికిరాదన్నారు, అమ్మకి గట్టా హాస్పిటల్లో ఉన్నప్పుడు అది పనికిరాదన్నారు. అట్లాగే ఉంటుంది. మనం కట్టేటప్పుడు అంతా బాగుంటాయి, అన్నీ ఉన్నాయనే చెప్తారు. తర్వాత మనం హాస్పిటలైజ్ అయిన తర్వాత ప్రాబ్లం వచ్చినప్పుడు ఇదిగో నీకు అప్పటి నుంచి ఆ షుగర్ ఉంది కాబట్టి నీకు ఇది ఇప్పుడు పని చేయదు అంటాడు. నా ప్రీమియం కట్టాక ముందు నీకు షుగర్ లేదు, తర్వాత షుగర్ వచ్చింది, ఇది అంతకుముందు నువ్వు షుగర్ది నాకు చెప్పలేదు అంటాడు. అంత అడిగేటప్పుడు ఏమంటాడంటే షుగర్ అయ్యి ఉన్నా కూడా పట్టించుకోనక్కర్లేదని అంటాడు. ఇక్కడ డాక్టర్ని అడుగుతాడు ఎప్పటి నుంచి ఉందనేసి. డాక్టర్ ఎప్పటి నుంచి ఉందంటే అదిగో మీరు నాకు తప్పుడు సమాచారం ఇచ్చారు తీసేసేయమంటాడు. లేకపోతే బీపీ అంత ముందు చెప్పలేదు అంటాడు. అవన్నీ రాస్తేనేమో ఇన్సూరెన్స్ ఇవ్వరు. ఇది సహజ సిద్ధంగా జరిగేటటువంటిది ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. కొంత జరగచ్చు, నేనేం కాదన్ను. అంటే నేను ఇదివరకు కార్పొరేట్ కంపెనీలో పనిచేసినప్పుడు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టేవాళ్ళు. అవును, అవి బాగుంటాయి. 5,000 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. అందరం ప్రతి నెల 200-300 కట్టేవాళ్ళం. దానిలో క్లెయిమ్స్ నేను కూడా గతంలో నాకు ఆపరేషన్ అయినప్పుడు, పల్టీ ఆపరేషన్ అయినప్పుడు కూడా లోపల అదైతే దానికి క్లెయిమ్స్ వెంటనే పెట్టారు, వచ్చేసింది గ్రూప్ హెల్త్ మెడికల్ ఇన్సూరెన్స్. అయితే నేను అనేది ఏంటంటే ఇక్కడ కూడా ఒక 10 మంది 20 మంది గురించి మాట్లాడలేదు మనం. ఇక్కడ కొన్ని కోట్ల మందితో ముడిపడి ఉంది కాబట్టి అసలు ఆలోచించాలి. 2 కోట్లు 3 కోట్ల మంది అక్కడ ఉన్నారు. సో వారికి ఏ రకమైన కవరేజ్ ఇవ్వాలి అంటే అంతమంది ఉన్నారు కాబట్టి అంత ప్రీమియం కూడా వస్తుంది. సో ఇన్సూరెన్స్ కంపెనీలు కస్టమైజ్డ్ ప్యాకేజ్ కూడా ఇస్తారు. వాళ్ళకి ఏముందంటే ప్రీమియం బేస్డ్ ఏదైనా సరే ప్రీమియం బేస్డ్ ఎంత ప్రీమియం కడతారో దాన్ని బట్టి వాళ్ళు సౌకర్యాలు ఇస్తారు. దాంట్లో మిగుల్చుకోవచ్చు, తక్కువ వచ్చు. మీరు అన్నట్టు ఫసల్ బీమాలో వాళ్ళకి అసలు కంటే ఖర్చు ఎక్కువైంది అని, అట్లాగే ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలకు అట్ట అయింది అనుకోండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు ఖర్చు పెట్టిందండి ఆరోగ్యశ్రీకి, 1000 కోట్లు దానికి వెళ్తుంది, ఇంకా ఎక్కువే అవుతుంది. అదే ఇన్సూరెన్స్ కంపెనీకి 1000 కోట్లు పెట్టారనుకోండి, వాడు 300 కోట్లు 400 కోట్లు ఇస్తాడు. ఎందుకంటే మిగతా 600 కోట్లు వాడి జీతాలు ఇచ్చుకోవాలి కదా. అక్కడ మధ్యలో ఒక బ్రోకర్ని తెస్తున్నాం మనం. దాంతో ఏమవుతుంది, అతను సర్వైవల్ కూడా నీ మీదనే డిపెండ్ అవుతాడు. దాని ద్వారా ఇక్కడ ఆ ప్రజలకి అందే వైద్యం మిస్ అవుతుంది కదా. మిస్ అయితే తప్పనిసరిగా చేయకూడదు ప్రభుత్వం. ప్రయోగం కదా భవిష్యత్తులో. ఇప్పుడు ఒక సిస్టమ్ దీంట్లో లోపం ఏదన్నా ఉంటే ఆ లోపం సరి చేయాలి. తలకాయ నొప్పి వచ్చిందని తలకాయ తీసేసుకోకూడదు కదా. నేనన్నది ప్రస్తుతం అది ప్రభుత్వం మేము అలాగే చేసేస్తామని అనలేదు, ఒక ఆలోచన చేస్తున్నట్టున్నారు. ప్రతిపాదన తీసుకురమ్మన్నారు, దాని లోటుపాట్లు ఏమన్నా చర్చిద్దాము. అది వచ్చాక కూడా మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం. ఏ రకంగా కవర్ చేస్తారు, ఎలా కవర్ చేస్తారు, అసలు ఇన్సూరెన్స్ తో నిమిత్తం లేకుండా జరగాలి. ఎందుకంటే మన హాస్పిటల్లో సేవా మిత్రులు ఉన్నారు, ఒక కియోస్ పెట్టుకుంటారు. సో వాళ్ళ దగ్గరికి ఈ కార్డు పట్టుకుని వెళ్తారు. ఇప్పటివరకు అదే జరుగుతుంది. సో రేపు కూడా అదే ఇంటర్ఫేస్ ఉండాలి, ఇంకో ఇన్సూరెన్స్ వాడి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. వీడియో అన్ని చేసుకోవాలి, వీడియో ప్రాసెసింగ్ అన్ని చేసి మొత్తం చేసే విధంగా జరగాలి. సో ఇటువంటి అన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకొని ఏ రకంగా చేస్తారో, ఏ రకంగా ప్రతిపాదనలు ఉంటాయో చూద్దాం. ప్రతిపాదనలు లోటుపాట్లు ఉంటే దాని మీద చర్చిద్దాం. వద్దు అనుకుంటే అప్పుడే చెప్తాం, ఇది వద్దు, ఈ ప్రోగ్రామ్ కూడా మనం కూడా పార్టీ తరఫున కూడా చెప్తాం. సో ఒక ఆలోచన చేస్తున్నారు, ఆలోచనలో మెరిట్స్ డిమెరిట్స్ వచ్చాక ఇంకోసారి డిస్కస్ చేసి అవసరమైతేనే చేద్దాం, లేకపోతే చేయకుండా కూడా మన పార్టీ నుంచి కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. వైద్యారోగ్య శాఖ మంత్రి మీరే రేపు పొద్దున్న తేడా వచ్చిందంటే మిమ్మల్ని మీదే చెప్తారు తర్వాత. రైట్. మెడికల్ కళాశాలలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. దానిని ఇప్పటిదాకా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తూనే మొన్న కొత్తగా వచ్చిన 5 ఇప్పుడు పీపీపీకి వెళ్తోంది, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. అది జెన్యూనేనా? ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు, దీని యొక్క నిర్వహణ, దీని యొక్క ఉద్దేశాలు మొత్తం ఉచితంగా ప్రజలకు జరుగుతాయి.
సో కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకని మెడికల్ కాలేజీలని ప్రోత్సహించిందంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ కరోనా తర్వాత ఏ రకంగా మెడికల్ స్టాఫ్ రిక్వైర్మెంట్ పెరిగిపోయిన దేశంలో ఉన్న జనాభాకు కావాలి. అందుకని కేంద్ర ప్రభుత్వం అనేక పదాలు ఆయుష్మాన్ భారత్ పథకము, లేకపోతే మెడికల్ హెల్త్ క్లినిక్స్ అవన్నీ వాళ్ళే పెట్టింది. విలేజ్ గ్రామాల్లో ఉన్న విలేజ్ క్లినిక్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఆరోగ్య మందిరాలుగా పేరు మార్చారు, ఆరోగ్య మందిరాలు కావచ్చు, లేకపోతే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది దాని మీద. సో వీళ్ళందరికీ సిబ్బంది కావాలి, ఆయా విలేజ్ క్లినిక్ లో సిబ్బంది కావాలి, ఆ సిబ్బందికి జీతాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ మధ్య ఒక ఫ్రెండ్ కలిశారు, ఒక గ్రామంకి వెళ్తే అతను ఆర్ఎంపీ డాక్టర్ అనమాట. ఏం బ్రదర్ ఎలా ఉన్నావు ఏంటి అంటే, ఇప్పుడు విలేజ్ క్లినిక్ లో వచ్చాక మా పని అయిపోయిందండి అన్న. ఏమైందన్నారు. సో ఏదన్నా వస్తే అక్కడ మీ కేంద్ర ప్రభుత్వం నుంచి డాక్టర్ ఉంటాడా, దాంట్లో ఒక నర్సు ఉంటున్నారు, ఏ టైంకి వెళ్ళినా సరే ఏది కావాలన్నా ఒక మెడిసిన్ ఇచ్చేస్తున్నారు, అయిపోతుంది, మా దగ్గరికి ఎవరు రావట్లేదు. సో అలాగే మెడికల్ సేవలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా దాని మీద వర్క్ చేసి గ్రామ స్థాయి తీసుకెళ్ళి అన్ని బలోపేతం చేశారు, ఇంకా చేస్తున్నారు. దానికి సిబ్బంది కావాలి, సిబ్బందికి కోసం మెడికల్ కాలేజెస్ కూడా రావాలని చెప్పేసి మీరు చూస్తే చాలా గతంలో 80,000 వరకు ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ఇప్పుడు అదే 2 లక్షల సీట్ల వరకు తీసుకొచ్చారు. అలాగే పీజీ అయితే అది కూడా 2 రెట్లు 3 రెట్లు తీసుకొచ్చారు. అలాగే ప్రైవేట్ కాలేజెస్ ఏమో లక్షల కోట్లు, వేల కూడా కాదు, కోట్లు డొనేషన్లు లాగేటాలు, ఎండి సీట్లు, ఎంఎస్ సీట్లు అయితే చేస్తున్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చే విధంగా దానికి భూమి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే, నిర్మాణానికి గరిష్టమైన నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే, 60 నుంచి 70% వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తే, మిగతాది కొంత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణకు కూడా ఇస్తున్నారు. అయితే ప్రభుత్వ రంగంలోది ప్రభుత్వంలోనే ఉంటే బాగుంటుంది. గతంలో కూడా మనం ఒకసారి డిబేట్ చేసింది మీద మెడికల్ కాలేజీలో ఉన్న సీట్లని, ఈ 5 కాలేజీలో ఉన్న సీట్లని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొన్ని సీట్లని కింద పెట్టి ఆ డబ్బులతో ఆ కాలేజీ మెయింటెనెన్స్ అని పెట్టింది. అదే తప్పు అన్నాం మనం. ఇప్పుడు సాంత కాలేజీ వాళ్ళకి ఇస్తామంటున్నాం. అదే తప్పున్నాం. దాని మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు దాని తప్పు లేదు ఓకే అంది. హైకోర్టు అదే కోర్టుకి వెళ్ళాక కొంతమంది వీళ్ళు తప్పే ఉంది, నిర్వహణ చేసుకుంటా అంటున్నారు కదా, 900 వాళ్ళు కట్టుకుంటారు, లేని వాళ్ళు మరి మిగతా నిర్వహించలే, కోర్టు కూడా ఒప్పుకుంది. సో ఇప్పుడు మొత్తం పీపీపీ మోడల్ వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా ప్రభుత్వ కాలేజీలు అయితే అన్ని ఫ్రీగా ఉంటాయి, అదే ప్రైవేట్ కాలేజీ అయితే పూర్తి రేట్లు ఉంటాయి. పీపీపీ మోడల్ అంటే తిసొక స్వర్గంలో ఉంటది, అక్కడ ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నట్టు ఉంటది. సో ఇది కూడా పర్పస్ డిఫీట్ అవుతుంది. చేయకుండా ఉంటేనే బెటర్, పీపీపీ మోడల్లో చేయకుండా ఉంటేనే బెటర్. దీని నిర్వహణకి ఒకవేళ ఆలోచన నిర్వహణ కోసం చేస్తుంటే, మరి గత ప్రభుత్వం కూడా నిర్వహణ కోసం కొన్ని సీట్లు పేమెంట్ కి అమ్ముతున్నాను కదా, మరి ఆ డబ్బులు సరిపోవట్లేదా, సరిపోతే ఏం చేయాలి? సో దీని మీద పునరాలు చేస్తేనే బెటర్. ఎందుకంటే మనం ఇప్పుడు 5 కాలేజీలు, ఇంకో 12 కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి భారం రాష్ట్రం మీద పట్టలేదు, తక్కువ భారమే పడుతుంది. సో దీన్ని పూర్తిగా పీపీపీ మోడల్లో కాకుండా ఇంకో ఆలోచన చేస్తే కొద్ది పేదవారికి, నిజంగా మెరిట్ స్టూడెంట్ కి, చదువుకునే వారికి అందుబాటులో ఉంటుందని చెప్పేసి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. దీని మీద మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. రైట్. దాడులు అన్నటువంటిది సహజం ఆంధ్రప్రదేశ్లో అనుకోవాలా, లేదా అది కావాలని వైసీపీ సృష్టించుకుంటోంది, వాళ్ళే చంపుకుంటున్నారు, వాళ్ళే కొట్టేసుకుంటున్నారు, అలాంటి ప్రచారం చేస్తున్నారు రాష్ట్రాన్ని బదనాం చేయడానికి అనుకుంటున్నారు? దాడుల విషయంలో కూడా గత నెల మాసం మనం కూడా చెప్పాం, డిబేట్ చేసాం. దాడుల్ని ప్రజాస్వామ్యవాదులు ఎవరు క్షమించరు, సహించరు. ఇది రాష్ట్రానికి చెడ్డ పేరు, రాష్ట్ర పురోగతికి ఇబ్బంది, పెట్టుబడులు రావు, గందరగోళం రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారు, ఇలా హింసాత్మక వాతావరణాన్ని ఎవరు చేసినా తప్పే అన్నాం. సో దాడులు అసలు జరగలేదు అని ఎవరు అంటలేదు, సాక్షాత్ హోంమంత్రి గారు కూడా అంటలేదు. రాజకీయ దాడులు జరిగాయి, దానిలో 9 చనిపోయారు, 3 టీడీపీ వాళ్ళు, 1 వైసీపీ వాళ్ళు అంటారు, కాదు అది తప్పు అంటారు వైసీపీ వాళ్ళు, అది 36 మందిని నరికారంటారు, రాజకీయ కక్ష 36 మంది చెప్పారు. బహుశా 36 మంది పేర్లు చెప్పు కొన్ని మాకు చెప్పపోయినా మీ పేపర్లోని ఫోటోలు, పేర్లు, అడ్రస్ రాయిపోయి, మీ పేపర్లోని రాయిపోయి పెట్టు, ఆ ఫోటోలు పెట్టు, దాన్ని బట్టి మేము ఎంక్వైరీ చేస్తాము, కమిషన్ చర్యలు తీసుకుంటాము, కనీసం ఎఫ్ఐఆర్ నెంబర్లన్నా చెప్పు అని ఎవరో ముఖ్యమంత్రి గారు శాసనసభలోనే చెప్పారు. నువ్వు లిస్ట్ ఏదో బయట పెట్టాను, ఇప్పుడు వరకు ఆ లిస్ట్ రాలేదు. సో దాడులు జరగలేదు ఎవరు అంటలేదు, సాయి గారు జరిగినాయి. అలాగే చర్యలు కూడా తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు, సభలో కూడా చెప్పారు. ఇంకా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి, దాడులు కనుక కొనసాగితే కనుక మీకు నాకు చెడిపోద్ది, నేను కూడా మీకు దూరం అవుతాను జరిగింది సుబ్బారెడ్డి గారి హత్య, జరుగుతానే ఉంది చెప్తున్నా, వస్తాను దానికి కూడా. నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి మమ్మల్ని కూడా. సో నేనేది ఏంటంటే రాష్ట్ర యంత్రాంగం, ప్రభుత్వం దాడులు జరగకూడదు, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటున్నారు కూడా.
అయితే ఈ మాటలు ఎప్పుడు మన గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడు వినలేదు. ఇప్పుడు ఘర్షణలు, దాడులు గత 10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా జరుగుతుంది. నేనేం కాదన్నా, మొన్న జరిగిన ఇంత దారుణంగా రేపు కూడా ఉన్నాయంటారా? జరుగుతాయి, రేపు కూడా జరుగుతాయి. అదే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, నేను ఫస్ట్ టైం చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2004 తర్వాత నేను లైవ్ లో టీవీలో చూశాను. ఆ రోజు ఒక నరికేశారు, అక్కడే ఉన్నారు ప్రస్తుతం అందరూ. ముఖ్యమైన ఫోన్ చేసి చెప్తున్నాడు, సార్ ఇతను చచ్చిపోతాడు సార్, 2 నిమిషాలు సార్, 3 నిమిషాలు సార్, తెలిసారు అన్న. నేను ఆశ్చర్యపోయాను. అదే ముందు చనిపోతుంటే ఆడనేదో చేయక హాస్పిటల్ తీసుకెళ్ళాక నువ్వేం లైవ్ కామెంటరీ ఇస్తున్నావు. జరిగినాయి సార్, జరగవని నేనేం అనట్లేదు. అది నేను అనేది ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో ఏ ప్రభుత్వం అన్నా సరే, ఏ ముఖ్యమంత్రి అనన్న మాట గత ముఖ్యమంత్రి అన్నారా లేదా? పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే నా ఫ్యాన్స్ బీపీ ఎక్కి చేశారు, తప్పేం లేదు, దాన్ని తప్పు కానీ ఇప్పుడు ఏమంటున్నారు? గత ప్రభుత్వ హయాంలో వస్తాను సార్, అక్కడికే వస్తాను. గత ప్రభుత్వ హయాంలో కూడా మాజీ ముఖ్యమంత్రి మీద రాళ్ళేసి దాడి చేస్తే ఆ డీజీపీ ఏమన్నారు? ఇది స్వేచ్ఛలో, వాక్ స్వాతంత్రంలో భాగం, ఇది ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నారు డీజీపీ. అటువంటి మాటలు మా ప్రభుత్వం మాట్లాడలేదు. అది నా పాయింట్. మా ప్రభుత్వం మాట్లాడలేదు, కట్టుదిట్ట చర్యలు తీసుకుంటున్నారు, ఆపుతున్నారు. అయితే నేను అనేది ఏంటంటే, పేపర్లో, సాక్షి పేపర్లో వచ్చే అన్ని వాస్తవాలంటే వాస్తవాలు కాదనేది నేను స్పష్టంగా చెప్పగలను. జరుగుతున్న ప్రతిదీ ఏదైనా కొంత జరిగితే అది వాళ్ళ మీదే దాడి చేశారని చెప్పి తప్పుడు కలరింగ్ కూడా, వాస్తవాలను వక్రీకరించి కూడా చెప్తున్నారు. ఈ రోజు మన పేపర్ లో ఫోటో వేశారు, సిఏ గారిని చొక్కా పట్టుకు లాగేస్తాడు ఇది అని చెప్పేసి పేపర్ లో వేసి ఏ రకంగా ప్రభుత్వం ఉందని అన్నారు. తీరా వీడియో చూస్తే అది చొక్కా పట్టుకుని కాదు, దాన్ని మార్పింగ్ చేసి పెట్టారు. అందులో అసలు ఏంటి, అది పేకాట అక్కడ ఊళ్ళో జరుగుతోంది అనేది. ఆ ఊళ్ళో పేకాట గురించి 2 పార్టీలు ఎదురుబోదురు వచ్చి, అసలు పేకాట అంశం పక్క వెళ్ళిపోయింది. చొక్కా ముందు పట్టుకున్నారు, వెనక పట్టుకున్నారనే వచ్చింది. రాష్ట్రంలో పేకాట జరుగుతుంది, మా ఊళ్ళో రండి చూపెట్టండి అన్నటువంటి పాయింట్ నుంచి ఏంటంటే, వాళ్ళకు ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా అసత్య తప్పుడు ప్రచారాలు గోరంతా కొండంతా చేసి చూపిస్తారు. జరిగింది వేరు, కలరింగ్ ఇస్తుంది వేరు. ఇప్పుడు చీపురుపల్లి నియోజకవర్గంలో ఒక మాజీ సైనికుడిది గోడను పగలగొట్టేశారు, బుల్డోజర్ తో చేసేశారు అని చెప్పి అన్నారు. తీరా చూస్తే ఏమైంది? అది కాంపౌండ్ వాళ్ళు అతను రోడ్ ని ఎంక్రోచ్ చేసుకొని గత 2-3 ఏళ్లుగా అనేకమైన వినతి పత్రాలు ఇచ్చి ఈ స్థాయికి వచ్చి ఇప్పుడు కలెక్టర్ గారు ఆదేశం తొలగించారు. అలాగే విశాఖపట్నంలో కార్పొరేటర్ బుల్డోజర్ తో ఆ షాపులు హెడ్డింగ్ చూడండి ఎలా పెట్టారు, కార్పొరేటర్ బుల్డోజర్ తో తొక్కించేశాడు అంటే. ఇప్పుడు హెడ్డింగ్ చూస్తే ఏమనుకుంటాం, నేను కూడా అనుకున్నాను, కార్పొరేటర్ బుల్డోజర్ ఎక్కడొచ్చింది, ఈయన డ్రైవింగ్ చేసేసి తీసాడా? అలా ఎలా చేస్తారు కార్పొరేటర్ ఎలా చేయడానికి? ఏంటి అంటే లోపలికి వెళ్తే ఉంది, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది తొలగించమని. అది అక్రమ ఎన్క్రోచ్మెంట్స్ అవన్నీ తొలగించిందంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది పోలీస్ యంత్రాంగం, పోలీసులు వచ్చి చేశారు. అది కంప్లైంట్ ఒక హైకోర్టులో కేసేసింది కార్పొరేటరే. అంత మాత్రం చేత కార్పొరేటరే బుల్డోజర్ తో చేయించేశారని, ఇది అధికార ప్రభుత్వం అహంకార దృష్టి అని పేపర్లో రాసి మీడియాలతో ప్రచారిస్తే ఇది అబద్ధం కదా సాయి గారు? మీరు చెప్పాల్సింది ఏంటి? ఒక హైకోర్టు తీర్పుని ఎగ్జిక్యూట్ చేసింది ప్రభుత్వం, పోలీసులు యంత్రాంగం, రెవెన్యూ యంత్రం వచ్చి ఎగ్జిక్యూట్ చేసింది. ఏదైనా ఉంటే ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకో దాని మీద. అంతేగాని కార్పొరేటర్ చేశాడు, అధికార దుర్వినియోగం చేశారంటే వాస్తవాలు వక్రీకరించడం కదా. ఈ రకంగా అబద్ధాలు, అసత్యాలు వక్రీకరించి దానికి నేనైనా పేపర్ చూస్తే నాకు అర్థం కావట్లేదు, 1-2 సార్లు వెతుక్కోవాల్సి వస్తుంది. దీంట్లో వక్రీకరించేసి రాస్తున్నాను. నేను నాలంటూ నిజమే అనుకుంటున్నాం, కాసేపు మళ్ళీ చూస్తే కాదని తేలుతుంది. సో నా వ్యక్తిగత అనుభవం ఏంటంటే, రాస్తుంది అబద్ధాలు, మెజారిటీ అన్ని అబద్ధాలు, మెజారిటీ అబద్ధాలు రాస్తానని చెప్పి నేను గత 2-3 వారాలుగా ఫాలో అవుతుంది. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. అది రైట్. ఫైనల్ గా రాసిందండి వాస్తవాలు కాదు, అలాగే అసలు జరగట్లేదు అంటలేదు, జరుగుతున్నాయి కొంత, అది జరగకూడదు, అది కూడా ఆపుతారండి. రైట్. ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఏదైతే మొన్న నామినేటెడ్ పదవులకు సంబంధించి ఆంధ్రజ్యోతి ఒక ఫార్ములా ఇచ్చింది, ఈనాడు ఒక ఫార్ములా ఇచ్చింది. నామినేటెడ్ పదవులు అన్నటువంటిది ఏదైనా ఫార్ములా మీ నాయకులు ముగ్గురు కూర్చుని ఏమైనా చర్చించుకున్నారా, లేదా అధికార పక్షం ఇచ్చిన దాంతో మిత్రపక్షాలుగా తీసుకుంటారా? సార్, నామినేటెడ్ పోస్టుల గురించి మేము కూడా అడుగుతాం, మనం కూడా మా పార్టీ అధిష్టానం కూడా వెళ్ళారు మా వాళ్ళు కూడా. ఏంటి దాని మీద ఆలోచన ఏంటి అంటే, మా పార్టీ అధిష్టానం మాకు చెప్పింది ఏంటంటే, పార్లమెంట్ సెషన్స్ అయిపోయినాక మేడం గారు వస్తారు, అలాగే కేంద్ర పార్టీ నుంచి దోతులు వస్తారు, 1-2 దోతులు వస్తారు, వచ్చాక కూర్చొని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితో ఆ 2 పార్టీలతో మాట్లాడి ఫార్ములా ఏదైనా ఉందా లేదా, ఏ రకంగా చేయబోతున్నారు, ఎలా చేస్తారన్నది డిస్కస్ చేసి సీనియారిటీ ఆధారంగా నామినేటెడ్ పోస్టులు ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి మాకు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్. సో అంతేగాని కొన్ని పత్రికలు రాసే విధంగా ఫార్ములా ఫిక్స్ అయిపోయింది, అలాగా 10, 20, 30, 40% ఇస్తారు అయితే ఇప్పటి వరకు మా పార్టీ అధిష్టానం దాని మీద చర్చ జరగలేదని, చర్చ జరగడానికి పార్లమెంట్ సెషన్ అయినాకే చేస్తామని మాకైతే ఇచ్చినటువంటి
సమాచారం సాయి గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రవికిరణ్ గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందులో ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించేయే ఉన్నాయి తప్పించి వాస్తవానికి దూరంగా ఉన్నాయి. ఇంకోటి, ఆ పార్టీ ప్రభుత్వపు విధానాలని ప్రజలు తిరస్కరించారు కాబట్టినే ఇప్పుడు ఈ విధానాలని తాము మార్చి సరిచేస్తున్నామని చెప్తున్నది భారతీయ జనతా పార్టీ.